వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. మంత్రి కేటీఆర్ వరుసగా జనహిత యాత్రల పేరుతో జిల్లాల్లో తిరుగుతున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేస్తున్నారు. కానీ అదే టైంలో మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఎన్నాళ్ల పాలనపై కూడా కీలకమైన స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే ఇక భవిష్యత్తుకు టీఆర్ఎస్ తప్ప కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలకు కానీ అవసరం కానీ పని కానీ ఇక్కడ లేదనేది ఆయన చాలా స్పష్టం చేస్తున్నారు. ఇక డబుల్ బెడ్రూమ్ విషయంలో కూడా ఎవరైనా దళారీలు బ్రోకర్లు వచ్చిన వాళ్ళని చెప్పు తీసుకోవట్టుందని చాలా తీవ్ర స్థాయిలో నిన్న ఆయన మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇదే టైంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యే ఒక ఆలోచన చేస్తోంది. విభేదాలన్నీ పక్కన పెట్టి ఒక్కతాటిపైకి రావాలని నిన్న సుదీర్ఘ సమావేశం తర్వాత నాయకులు నిర్ణయించుకోవడం, తమ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని మరోసారి స్పష్టం చేస్తూ దాదాపు ఏడాది ముందే ఎన్నికల ప్రణాళికకి సిద్ధమవుతున్నట్లుగా కూడా పత్రికలో మనకు వార్తలు వచ్చాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పింది కూడా అదే సారాంశం మనకు కనిపిస్తుంది. మరోవైపు లక్ష్మణ్ కోదండరాం భేటీ కూడా ఆసక్తికరంగా ఉంది. కోదండరాంతో పాటు ఇతర ప్రజా సంఘాల నాయకులు ఏకతాటి మీదకి వస్తే బీజేపీ మద్దతు ఇవ్వడానికి, సపోర్ట్ చేయడానికి, ఇదంతా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పెద్ద గ్రూప్ కూడా సిద్ధమవుతోందా? ఎన్నికలే లక్ష్యంగా ఈ అంశం మీద మాట్లాడదాం. మనం ఇవాళ లైవ్ షోలో మనతో జాయిన్ అవుతున్నారు తాడు శ్రీనివాస్ గారు, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు. అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి. కొల్లు మాధవ్ గారు, బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి. పాల్వాయి రజనీ కుమార్ గారు, తెలంగాణ తెలుగుదేశం అధికార ప్రతినిధి. రైట్, శ్రీనివాస్ గారు, ఒకటి, అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముఖ్యమంత్రికి ఎదురు లేదు అనే స్థాయిలో ముందుకెళ్తున్నారు. అనేక కార్పొరేషన్లు రూపొందించడం, ఎంబీసీ కార్పొరేషన్ ముఖ్యంగా మిమ్మల్ని చైర్మన్ గా కూడా నియమించారు. ఒకవైపు మీరు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తా ఉంటుంటే, మరి తెలంగాణ కాంగ్రెస్ ఏడాది ముందే ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు జగన్, ఫస్ట్లీ మీకు థ్యాంక్స్ చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురుతుర్యులు, ఉద్యమంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం, ఈరోజు రాజకీయంగా ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. అలాంటి నాయకత్వంలో నాకు ఇంత బృహత్కరమైనటువంటి కార్యాన్ని, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పీపుల్కి సేవ చేసేటటువంటి భాగ్యం కల్పించినటువంటి మా ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం. రెండవ విషయం ఏంటంటే, ఈరోజు మీరు అన్నారు సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమాలు. షూర్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 7 decades తర్వాత కూడా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఉంది. రెండవ విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నిజంగా కూడా జగన్నాథ రథ చక్రాల్లాగా ఒక చక్రం సంక్షేమ కార్యక్రమం, ఒక చక్రం అభివృద్ధి చక్రం, ఆ రకంగానే ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నాం. మేము సుమారుగా దేశంలో 40,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా మీరు అభివృద్ధి కార్యక్రమాల్లో చూసినట్టయితే, ఈ రాష్ట్రం ఏర్పాటులోనే సర్ప్లస్ బడ్జెట్తో ఏర్పడ్డా, కానీ డిఫిషియన్సీ ఆఫ్, అంటే మనకు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, వేలాది కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు అవసరం ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, ఈరోజు విద్యుత్ విషయంలో కానీ, ఈరోజు విద్యా వ్యవస్థలో కానీ, వైద్య వ్యవస్థలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, ఏ రంగం చూసినా దాంట్లో ఎన్నో రకాలైనటువంటి పెట్టుబడులు అవసరం ఉన్నటువంటిది. అంటే మనకు ఇక్కడ ఒక రకంగా చూస్తే బడ్జెట్ డెఫిసిట్ అన్నట్టే. అందుకే మేము ఆలోచించి ఏంటంటే, వినూత్న పద్ధతిలో మేము ఈరోజు స్టేట్ రెవెన్యూ రిసీట్స్ కూడా పెంచుకున్నాం. తప్పకుండా రెవెన్యూ రిసీట్స్ పెరుగుతుంది, మనం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవసరం ఉంటుంది. ప్రభుత్వం చెప్తోంది, కానీ రిజర్వేషన్ల పేరుతో కులాల్ని డివిజన్ చేసి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని నిన్న బీజేపీ సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి చాలా తీవ్రమైన విమర్శ చేశారు. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సిందంటే, వాళ్ళు మీద ఏ రకంగా ప్రజల్ని అపోహలో ఒక అబద్ధం చెప్పి లేనిది సృష్టించి ఒక ఓట్ బ్యాంకుని పోలరైజ్ చేసుకుని బయటపడదామనే ఉద్దేశం ఆ పార్టీ మొదటి నుండి చేస్తుంది. అంటే మెజారిటీ ప్రజల యొక్క, మీరు చేసిన నేను ఎందుకు చేయట్లేదు అని అంటే, ఇక్కడ మీరు ఆలోచించాల్సింది, ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆకాంక్ష మేరకు కొట్లాడతారు. వారు అన్నారు 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నారు, తర్వాత ప్రజల ఆకాంక్ష అది అన్నారు, కానీ మర్చిపోయారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉండి కూడా చేయలేకపోయినారు, వేరే రాష్ట్రాలు ఇచ్చి కూడా. సో అలాంటి వైనం, అలాంటి యాటిట్యూడ్ బీజేపీకి ఉంటుంది. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజల ఆకాంక్ష మేరకు మేము పనిచేస్తాం. అట్టడుగునున్నటువంటి స్థాయి ప్రజలు కూడా కులాల పేరిట, నేను ఈ ఉదాహరణకు చెప్తానండి, ఒకటే విషయం నేను కంప్లీట్ చేస్తాను. వీరందరికీ కూడా తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు, నేను ఐ హెయిల్ ఫ్రమ్ కుమ్మరి కమ్యూనిటీ. ఈ రోజు మేము రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాత 7 దశాబ్దాల కాలం తర్వాత పాలనలో ఫస్ట్ టైం నాకు అవకాశం వచ్చిందండి. పాలనలో అవకాశం లేని కులాలు, చట్టసభలో అడుగుపెట్టని కులాలు ఈ రోజు కూడా ఇన్ని వందల సంఖ్యలో ఉంటే అది ఏ రకమైన ప్రజాస్వామ్యం? కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఎన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన డబ్బుని తెలంగాణలో వదిలించడానికి కొంత టైం పడుతుంది. ఇది కేటీఆర్ ఎక్కడికి వెళ్ళినా చెప్పేమాట. సో ఆయన్ని ఎదుర్కోవడానికా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఒక తాటి మీదకి వచ్చి నిలబడే అవకాశం ఉంటుందా? నిన్న కొంతమంది నాయకులు రాలేదు. ఎవరైతే మేము నాయకులు అవుతాం, మేము ముఖ్యమంత్రులు అవుతాం అనే నాయకులు నిన్న మీరందరూ
ఒకటే అయిపోయాం కలిసిపోయాం అన్న మీటింగుల్లో లేకపోవడానికి కారణం ఏంటి? కోయిలు ముందే కూయట్లేదా? ఏడాది ముందే అభ్యర్థులకి 2 ఏళ్ల ముందే వాళ్ళ కార్యక్రమాలు నిర్దేశించుకోవడం ఇవన్నీ అంటే కొంచెం మరింత తొందరపడుతున్నట్టు అనిపించట్లేదా? ముందుగా సీతారామ కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు అందరికీ ప్రేక్షకులకి. తర్వాత మహానేత బాబూజీ ఈరోజు జన్మదినం, బాబు జగజీవన్ రామ్ గారి జన్మదినం. తర్వాత మొట్టమొదటిగా కుమ్మరి కులం నుంచి ఒక రాజ్యాంగ పదవి వచ్చినందుకు వారికి కూడా శుభాకాంక్షలు. ఇక రాజకీయాల విషయాలకు వస్తే కాంగ్రెస్ను లక్ష్యం చేయడం వెనుక టీఆర్ఎస్ అభద్రత మనకు కనబడుతుంది. ఎందుకు అంటే బీజేపీ ఇంత పెద్ద ఎత్తున అమిత్ షా వస్తున్నప్పటికి కూడా వాళ్ళ సర్వేల్లో 106 సీట్లు వస్తున్నప్పటికి కూడా ఇంకా కాంగ్రెస్ కీలకతమనే స్థితిలో టీఆర్ఎస్ ఉన్నదంటేనే తన యొక్క భావదారిద్రాన్ని మనకు చెప్పకనే చెప్పినట్టు కనిపిస్తుంది. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీని కథమయ్యే తీరుకుంటే ఈ 133 సంవత్సరాల్లో చాలా మంది ఆయారాంలో వచ్చిండ్రు పోయిండ్రు. ఈ భారతదేశ యవనిక మీద ఆడుకొని వెళ్ళిపోయిన పరిస్థితి ఉన్నది. ఈ మధ్యన మొన్న 30 సంవత్సరాల క్రితం బీజేపీ రూపంలో వచ్చిన పార్టీ ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చింది. టెక్స్ట్ మారింది, సెక్యులర్ నుంచి కొంత ఏదో మారుతున్నట్టుగా మనకు కనబడుతున్నది. అంటే సన్యాసులు సైతం ముఖ్యమంత్రులు అవుతున్న వేళ కొంత ఇబ్బందికరంగా మారింది కాంగ్రెస్కి. అంతే, ఇది ఈ జంక్చర్ చాలా షార్ట్ పీరియడ్ ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. సరే, రామ్ కొంత ఏంది కేసీఆర్ తర్వాత నేను నెంబర్ 2 కావాలనే ఉద్దేశంతో చేస్తున్న కామెంట్స్ మనం ఏదో దూలతో తిట్టేదానికంటే కూడా కాంగ్రెస్ పార్టీని ఒకసారి మీరు విమర్శించే ముందు ఆత్మవిమర్శ చేసుకోండి. ఎవరు గత పాలకుల్లో ఉన్నది ఎవరు? నీ పేరే తారక రామారావు గారి హయాంలో ఆయనతో పాటు అంటే పాలకుల్లో మీరు ఉన్నారని చెప్పడానికి కడిగం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇప్పుడు మా డిఎస్, కేకే, వీళ్ళంతా ఎవరు? గత పాలకుల్లో పాలకులు గారా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చాలా కొత్తగా ఉంది. నాయకత్వం కాంగ్రెస్ కదా, నాయకత్వం కాంగ్రెస్ ఉన్నదేంటిది కొత్త సీసాల పాత సారా లెక్క. ఎవరు? అదే మీరంటున్న ఈ 60 ఏళ్ల పాలన, మీరంటున్న దుర్మార్గం పాలనకు ప్రతీకలు నీ దగ్గర ఉన్నారు. పిసిసి ప్రెసిడెంట్ 3 ఉన్నారు ఇప్పుడు మీ దగ్గర, మాజీ పిసిసి ప్రెసిడెంట్. మరి వాళ్ళు దుర్మార్గ పాలన అయితే వాళ్ళని ఎందుకు చేర్చుకున్నాం అనేది ఒక అంశం. రెండవది, నెంబర్ 1 స్టేట్ 3 సంవత్సరాలని అయిందని చెప్పుకోవడానికి మీరు ఎక్కడున్న మీరు చేసిన అభివృద్ధి ఏంటి? దీనికైతే ఒక్కొక్క ప్రాతిపదికనే లేని విమర్శలు ఇవన్నీ కూడా. ఈ రోజు భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇది చెప్పుకోవడానికి పోతే ఋషి గారు ఏదో మనం చాటభారతం చెప్పినట్టు ఉంటుంది. కానీ ఎవరైనా రాజకీయ విమర్శ చేసేటప్పుడు కొంత స్థిమితంతో చేస్తే విమర్శలకు కూడా అర్థం ఉంటుంది. నా పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ఎవరెవరినైనా విమర్శలు చేసుకోవచ్చు. నాయకులను కూడా, పార్టీ అధినేతలను కూడా విమర్శ చేసిన పరిస్థితి మనం చూసాం. ఇవాళ తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో మేమంతా బాగానే ఉన్నాం అని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం అదే పనిగా మిమ్మల్ని టార్గెట్ చేయడం ద్వారా, లేదు ఆల్ ఈజ్ వెల్, మేము అధికారంలోకి నెక్స్ట్ ఖచ్చితంగా వచ్చి తీరుతాం అనే ప్రయత్నమే కదా నిన్న జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక సొసైటీ లెక్క ఉంటుంది, దీంట్లో ఎవరు ఆధిపత్యం ఉండదు. ఎవరైనా తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శించినట్టుగా పక్క పార్టీ వాళ్ళు కూడా విమర్శించిన స్థితి ఉంటుంది దీంట్లో. ఇది అంతర్గత ప్రజాస్వామ్యం అనుకుంటామో అతి ప్రజాస్వామ్యం అనుకుంటామో ఒక చర్చ. అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకుల మధ్య సమన్వయం లేదని చెప్పి ప్రచారం చేయడం ఒక వ్యూహం. ఉందా సమన్వయం? లేక ఇప్పుడు సమస్య ఏమైతుంది? ఎందుకు ఒకవేళ ఇష్టం పెద్ద మీటింగ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు రాలేదు? రాకపోవడం అనేది తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఇప్పుడు మీరంతా మా నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆల్రెడీ ఆయన పిసిసి చీఫ్ గానే ఉన్నాడు, ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్తామని మీరు చెప్తున్నారు. మళ్ళీ దానికి తీర్మానం చేయాల్సిన అవసరం. తనకు ఆశ ఉంది, తను ఆశిస్తున్నాడు. అవకాశం వస్తుందో రాదో తెలియదు. అంత మాత్రం 1-2 వ్యక్తులు రాకపోవడం ద్వారానో లేకపోతే ముఖ్యులు రాకపోవడం వలన మొత్తంగా ఆపాదించడం గ్రూప్ అయితే అలాగే ఉంది. ఒకటి. రెండవది ఏంటంటే ఇట్లా ఏంది చంద్రశేఖరరావు గారు, కేటీఆర్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ లెక్క ఉండవు పార్టీ. ముఖ్యమంత్రులు దీంట్లో 20 మంది ఉంటారు, లిస్టులు ఉంటారు. సోనియా రాహుల్ లెక్క ఉండొచ్చా? సోనియా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చూడు, పివి నరసింహరావును చూడు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రధానమంత్రులు అధికారం రాగానే కాంగ్రెస్ పార్టీ అనుభవించాలని ఏం లేదు. వాళ్ళు యూపీఏ చైర్పర్సన్ గురించి మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు చేసింది. రాగానే రాహుల్ గాంధీ ఇమీడియట్ ప్రధానమంత్రిని చేసుకోవచ్చు. ఒకటి ముందు కాంగ్రెస్ గురించి కామెంట్ చేయండి. ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద యుద్ధానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ నేను ఇందాక అన్నట్టుగా ముందే కూస్తుందా? 2 ఏళ్ల ముందే ఒక 70-80 నియోజకవర్గాలకు ఇదిగో మీరు అభ్యర్థులు, మీరు కార్యక్రమాలు మొదలు పెట్టండి అని వాళ్ళకి చెప్పడం, ఓవరాల్ గా పార్టీ ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవడం.
ఇప్పుడు దాకా కాంగ్రెస్ చేసిన అవన్నీ చూసుకుంటే వాళ్ళు స్కామ్స్ కానీ ఏది చేసినా సరే వాళ్ళు ప్రజలు వాళ్ళని నమ్మే స్థితిలో లేరు. డెఫినెట్ గా కాంగ్రెస్ ని ఎవరు నమ్మరు, వాళ్ళు ప్రజలు అవినీతి అనేదాన్ని పెద్దగా పట్టించుకోవడం. అవినీతికి మారిపోయారు కాంగ్రెస్ అని, ఇంకా వాళ్ళని ఆ విధంగానే గుర్తుంచుకుంటారు, ఎప్పటికీ అలానే చరిత్రలో అలానే నిలిచిపోతారు. ఇంకా టీఆర్ఎస్ మాటకు వస్తే టీఆర్ఎస్ ఇప్పుడు దాకా ఏం చేసింది అనేది డెఫినెట్ గా జనాలు ఎవాల్యుయేట్ చేసుకున్నాకే ఆ తర్వాత ఓటు దాకా వెళ్తారు. సో ఆ ఓట్లో టీఆర్ఎస్ కి ఎంత పాజిటివ్ వస్తుందో ఎంత నెగిటివ్ వస్తుందో మనం చూసుకోవాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏది కంప్లీట్ చేయనప్పుడు డెఫినెట్ గా నెగిటివిటీ అనేది డెఫినెట్ గా వస్తుంది. సో అక్కడ నాకు తెలిసినంత వరకు ఇక టీఆర్ఎస్ కి ఆల్టర్నేటివ్ ఓన్లీ బీజేపీ అవుతుంది. బీజేపీ విల్ డెఫినెట్లీ గెయిన్ పాజిటివ్ ఫ్రమ్ ఇట్. ఎందుకంటే టీఆర్ఎస్ వైఫల్యాలే ఒక విధంగా ఇది, ప్లస్ అట్ ద సేమ్ టైం సెంటర్ శ్రీనివాస్ గారు నాకు మాట చెప్పారు, ఎక్కడో నిమ్న కులాలను లేకపోతే వెనకబడిన కులాలను భావించే అనేక కులాలకి వాళ్ళ ప్రాతినిధ్యం కల్పిస్తూ ప్రాధాన్యం కల్పిస్తూ అందరినీ గత ప్రభుత్వాలు ఎవరు విస్మరించిన వాళ్ళందరినీ కూడా వాళ్ళని పిక్చర్ లోకి తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. మరి ఇది ప్రజలు వీటన్నిటిని గమనించారంటారా? ప్రజలు డెఫినెట్ గా అదే గమనిస్తున్నారండి. వాళ్ళు మనం చూసుకున్నాం ఇక్కడ ఏదైతే ఇదివరకు కమ్యూనల్ రిజర్వేషన్స్ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారో, చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నించారో, మేము అప్పుడు కూడా కాదు అని అన్నాం. అది రాజ్యాంగంగా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, కాన్స్టిట్యూషన్ పరంగా చూసుకున్నా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కోర్ట్స్ ఎన్నోసార్లు తిరస్కరించినా కూడా ఇంకా తీసుకోవడం అంటే ఏంటంటే వీళ్ళు డెఫినెట్ గా ఇక్కడ విభజించి పాలించు అంటే కులం వారీగా విభజిస్తున్నారు అనేది క్లారిటీగా, అంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే చేస్తున్నారు అనేది ప్రజలు 100% తెలుస్తుంది. తెలియకుండా ఎందుకుంటుంది ఇవాళ ముస్లిం రిజర్వేషన్ ఏదైతే మైనారిటీ రిజర్వేషన్ అని చెప్పి తీసుకొచ్చారో, మైనారిటీ రిజర్వేషన్ సాధ్యం కాదు అనేది అందరికీ తెలుసు. అయినా ఎందుకు తీసుకొచ్చారంటే అది ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే తీసుకొచ్చారు అనేది. బీజేపీ ఎందుకు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుంది? బీజేపీ చేసేది సంక్షేమమే. మాకు డెవలప్మెంట్ ఇస్ వాట్ వి ఆర్ లుకింగ్ ఎట్ త్రూఅవుట్ ద కంట్రీ మేము చూసేది. బీజేపీ చేసింది విభజన రాజకీయం. ఇవాళ ఉత్తరప్రదేశ్ లో మీరు ఎంత చూసుకున్నా కూడా ఇవాళ అక్కడ సమాజ్వాదీ పార్టీ ఎవరితో కలిసిందండి? వీళ్ళు వెళ్లి సమాజ్వాదీతో పార్టీ కలిసారు, కాంగ్రెస్ వెళ్ళి సమాజ్వాదీతో పార్టీ కలిసారు. అక్కడ మేము ఓటు బ్యాంక్ రాజకీయాలు ఏం చేస్తాం? మేము వెళ్ళింది మా డెవలప్మెంట్ ఒక ఎజెండాతో వెళ్ళాం. దేశవ్యాప్తంగా మాకున్న ఒక డెవలప్మెంట్ ఏదైతే అన్ని రాష్ట్రాల్లో మేము సబ్కా సాత్ సబ్కా వికాస్ అని నమ్మి ప్రతి రాష్ట్రంలోనూ డెవలప్మెంట్ జరగాలి, మీరు దేశవ్యాప్తంగా డెవలప్మెంట్ చూడండి అని చెప్పి ఆ వినాదంతోనే మేము ముందుకెళ్ళాం. కేంద్ర బృందం తెలంగాణకు వచ్చింది, ఏదైతే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా మిషన్ కాకతీయ అని చెప్తుందో ప్రభుత్వం, దాన్ని తెలవడం, దాన్ని మోడల్ ప్రాజెక్ట్ గా తీసుకోవడం, తెలంగాణ ముఖ్యమంత్రి విజన్ ని కేంద్ర బృందం ఇంజనీర్లంతా కూడా ముక్త కంఠంతో రిషి గారు ఇక్కడ ప్రాజెక్ట్ మిషన్ కాకతీయ గానీ అంటే ఆ ప్రాజెక్ట్ ఎవరు మనం అది మంచి ప్రాజెక్ట్ కాదు అని అన్నట్ల, అది డెఫినెట్ గా మంచి ప్రాజెక్ట్, డెఫినెట్ గా ఇక్కడికి పనికొచ్చే ప్రాజెక్ట్. కాకపోతే మనం అనేది ఏంటంటే అది అమలు జరుగుతున్న విధానం మనం చూడాల్సిన అవసరం ఉంది. అది దాంట్లో జరుగుతున్న అవినీతి ఏదైతే అవినీతి జరుగుతుందో ఏదైతే అవినీతి జరుగుతుంది. ఇప్పుడు మిషన్ కాకతీయకి మరో పేరు కమిషన్ కాకతీయ, అది మనకు తెలిసిందే. అది మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయ అనేది అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో అది ప్రాజెక్ట్ మంచిదే కాదు అని మిషన్ కాకతీయ 100% మంచిదే, అది కరెక్ట్ గా చేస్తే 100% మంచిదే. కానీ అక్కడ జరిగే అవినీతి అది ఏదైతే ఉందో అది అరికట్టాల్సిన అవసరం ఉంది. దాని గురించి మనం ప్రస్తావించుకున్నాం. అవునండి, ప్రాజెక్ట్ కాదండి చెప్పింది అదే. నేను శ్రీనివాస్ గారు నేను అందేంటి ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ అప్రిషియేట్ చేస్తున్నాం. మిషన్ కాకతీయ లాంచింగ్ టైంలోనే ఇంకా లాంచింగ్ కూడా చేయలేదు మేము. ప్రారంభోత్సవం ప్రభుత్వం తరఫున అవినీతి మీద గగ్గోలు పెట్టిన పార్టీ కమిషన్ కాకతీయ అని పేరు పెట్టినారు. అదే ఎన్టీవీ మీడియా ఇవాళ కాదండి వీళ్ళు జియోలు ఏది ఒక్క జియో కూడా మీరు వెబ్సైట్ లో పెట్టట్లా అంటే ఏంటి? వీళ్ళు అంత ట్రాన్స్పరెన్సీగా చేద్దాం అనుకుంటే జియోలు ఎందుకు పెట్టట్లేదు వెబ్సైట్ లో? నిజంగా ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ మీద టీఆర్ఎస్ కి చెక్ పెట్టాను. సరే బీజేపీ ప్రత్యామ్నాయం మాధవ్ గారు అంటారు, దాని గురించి మాట్లాడదాం. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్నెస్ ఇంకా తీసుకున్నట్టే కనిపిస్తోంది. సీరియస్ గా మీ కామెంట్ ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీయే తీసుకున్నట్లు మీకు అనిపిస్తుంది కానీ తెలుగుదేశం కూడా పోరాటంలో ఎప్పుడు ముందడుగులు అంటే ఎప్పుడు కూడా ప్రజా పోరాటంలో ప్రజాక్షేత్రంలో ముందుండే పార్టీ తెలుగుదేశం పార్టీ. దాని గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిందే లేదు. నిన్న కూడా మా నాయకులందరూ కూడా సిఎస్ గారిని కలిసి కనీసం మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వ పెద్దలు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు కానీ టీడీపీ గురించి ప్రస్తావన కూడా చేయని పరిస్థితి చూస్తున్నాం మనం బహిరంగ వేదికల మీద. చూడండి మీరు ఒకటే గమనించాలి రిషి గారు, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణలో కనీస అసెంబ్లీలో కూడా రానివ్వని పరిస్థితి లేదండి. అసెంబ్లీలో చెప్తున్నా నేను, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు, కనీసం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని చూడడానికి కూడా భయపడుతున్నారా? ఒక రకమైనటువంటి ప్రశ్న ప్రజలలో ఉంది.
మీరు ఎందుకు అన్నెసరీ అతన్ని సస్పెండ్ చేసి మీరు మొత్తం పూర్తిగా బయటకు పంపించేశారు, అసెంబ్లీలో కూడా రాకుండా చేశారు. అంటే రేవంత్ రెడ్డికి మీరు ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డిని మీరు చేయలేకపోతున్నారు, చేయలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డిని బయటకు పంపించేసి రేవంత్ రెడ్డి అనేవాడు కనపడకుండా చూయాలి. నిన్న కూడా మనం పేపర్లలో చూసాము, రేవంత్ రెడ్డి మీదనే కేసీఆర్ పోటీ చేస్తారు, అతన్ని అసలు కొడంగల్ మీద దృష్టి పెట్టండి, ఇంకో నాయకుడిని అక్కడ తీసుకొస్తాము అని చెప్పి. అంటే ఏంటి ఇక్కడ ఇండైరెక్ట్ గానైనా డైరెక్ట్ గా అయినా కూడా లేదు, అది కాదు రిషి గారు, ఇక్కడ అది కాదు అవకాశం ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్లు 20 మందో 30 మందో నాయకులు సీఎం కోసం ఎదురు చూస్తుండొచ్చు. మేము అట్లా కాకుండా ఒక రేవంత్ రెడ్డిని ఎక్స్పోజ్ చేసి ఆల్రెడీ మేము ప్రజలలోకి వెళ్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డికి అశేషమైనటువంటి ప్రజాక్షేత్రంలో ఆయనకు మద్దతు వస్తుంది. ఈ మద్దతుని కనిపించకుండా చూడడానికి మాక్సిమం మీడియాలో కానీ ఎక్కడైనా కేసీఆర్ గాని కేటీఆర్ గాని మాట్లాడేటప్పుడు కానీ అసలు తెలుగుదేశమే లేదంటే అయిపోతుంది కదా అనుకుంటున్నారు. కానీ మీరు ఇంకోటి రిషి గారు లెట్ మీ కంప్లీట్ వాట్ ఐ వాంట్ టు సే ఏంటంటే ఈ రోజు ప్రజాక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ లేదు అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఒక్క ఆధారం లేదు. ఎందుకంటే ఒక మాట అన్నారు, ఒక పాయింట్, అమరావతి ఆదేశాలు ఇక్కడ నడవు అన్నారు. అర్థం చేసుకోవాలి, ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అమరావతి నుంచి వచ్చే ఆదేశాలు తెలంగాణలో నడవని. అమరావతి నుండి వచ్చే ఆదేశాలు కాదండి, తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళ కోసం పుట్టిన పార్టీ ఇది. ఇక్కడ ఇప్పుడు మా పార్టీ జాతీయ పార్టీగా మేము ఎదిగినాము, ఒకప్పుడు ఉన్నటువంటి ఏదో ప్రాంతీయ పార్టీగా కూడా లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. మా జాతీయ నాయకుడు ఎవరు, ఇప్పుడు సోనియా గాంధీ వారికి ఎట్లా, రాహుల్ గాంధీ వారికి ఎట్లనో మాకు కూడా ఒక జాతీయ నాయకుడు ఉన్నాడు, జాతీయ నాయకుడు ఆదేశాలు మేము కూడా ఫాలో అవుతున్నాం. ఎట్ ద సేమ్ టైం మాకున్నటువంటి రీజనల్ ప్రాబ్లమ్స్ ని, ప్రజాక్షేత్రంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులని ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పోరాటాల దిశగా వెళుతూ వాటిని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటిదే గానీ, తెలుగుదేశం పార్టీ చేస్తున్నదే గానీ, వీరు చెప్పుకుంటున్నారు మేము సభ్యత్వాలు చేయడం వల్ల 30 లక్షలు 40 లక్షలు అని చెప్పేసి. వీళ్ళు ఎన్ని లక్షలు చేశారనేది అది దేవుడికి తెలుసు, వాళ్ళ పార్టీ వాళ్ళకి తెలుసు. కానీ మేము కాంక్రీట్ గా చెప్తున్నాము, గతంలో కంటే కూడా ఈ రోజు మేము 10 లక్షల సభ్యత్వాలు చేయగలిగినామని అంటే మాకున్నటువంటి కార్యకర్తల బలం గాని, మాకున్నటువంటి ఇది గాని ఇంకా కూడా పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. మోర్ ఓవర్ ఇక్కడ నేను చెప్పాల్సింది, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఈ తెలంగాణ రాష్ట్రానికి రాజులము, సార్వభౌమాధికారులము, మేము తప్ప ఇంకొవ్వరు లేరు అనే ఒక ఫీల్, ఆ ఫీలింగ్ తో వీళ్ళు వెళ్తున్నారు. అది కాకుండా ఇటు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ వీళ్ళు విమర్శిస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాస్తవాలా? శ్రీనివాస్ గారు, అంటే నిజంగానే అంటే రాజ్యరేఖ పాలనలాగా ఫీల్ అవుతున్నారా? సార్వభౌమాధికారంతో పరిపాలిస్తున్నారు అని అంటున్నారు. నిజమే, తెలంగాణ ప్రజలకు సార్వభౌమాధికారం వచ్చింది, సార్వభౌమాధికారంతో ఎన్నుకున్నారు, ప్రజలు ఓట్లేశారు, ఎమ్మెల్యేల రూపంలో ఎమ్మెల్యేలకు చెప్పి పంపారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మాకు మా ఆకాంక్ష నెరవేర్చినటువంటి దైవం, వారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోండి అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఆ రకమైనటువంటి డెమోక్రసీలో ఉండి ఒక ప్రతిపక్ష పార్టీగా జాతీయ పార్టీకి ఇప్పుడు రాజుల కాలం చెల్లిపోయినాక, ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ ఉన్నాక, ఇక్కడ లెజిస్లేచర్ ఉన్నాక, బ్యూరోక్రాట్స్ ఉన్నాక, కాంగ్రెస్ చేయాలనుకుంటున్న అంశం ఏంటంటే ఈ 3 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి. సరే, కాంగ్రెస్ చాలా ఎక్కువ లెక్కలు చెప్తుంది అనుకోండి, సరే ఏ స్థాయిలో జరిగిందనే అవినీతిని ఒకటి హైలైట్ చేయాలనుకుంటోంది. మీరు ఇచ్చిన హామీలు, మోసపూరిత హామీలు నెరవేర్చలేకపోవడం ఇంకొక పాయింట్ అయితే, బంధుప్రీతి తప్ప ప్రజల గురించి ఆలోచన లేదు. ఈ 3 పాయింట్స్ మీద పెద్ద స్థాయిలో యుద్ధానికి ఒక భారీ బహిరంగ సభకి సిద్ధమవుతుంది. నేను ఖచ్చితమైన సమాధానాలు చెప్తాను. ఇప్పుడు మీరు అన్న అవినీతి, ఒక్క అవినీతి మరక కూడా అంటున్నటువంటి వైనం ఈ రోజు ఏ రాష్ట్రంలో నన్ను ఉందంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితికి. ఇప్పటి వరకు ఒక్క అవినీతి మరక మీరు అవినీతి కాదు, అవినీతి మరక అంటలేదు. ఉన్నట్టయితే వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చోండి, కోర్టులకు పోకుండా, కన్సల్ట్ డిపార్ట్మెంట్స్ కంప్లైంట్స్ ఇవ్వకుండా ఉట్టి వేగ్ అలిగేషన్స్ వేస్తే రాబోయే కాలంలో డిఫర్మేషన్ ఎదుర్కొంటారు వాళ్ళు. రెండో విషయం ఏంటంటే హెచ్చరించారు జైలుకి పంపిస్తామని. అసలు ఈ దేశంలో అవినీతి ఒక్కటన్నా, ఈ దేశంలో అవినీతి విత్తనాలను వెదజల్లింది కాంగ్రెస్ పార్టీ కాదా? అసలు అవినీతి ఏ రకంగా ఉంటుందో నేర్పించింది కాంగ్రెస్ పార్టీ ద్వారా నేర్చుకోవాలి. స్కామ్లే పాములై మింగితే పాతాల లోకానికి పోయినటువంటి పార్టీ ఈ రోజు దేశంలో. ఈ రోజు నింగి నుంచి, నేల నుంచి నింగి వరకు స్కామ్లండి, లక్షల కోట్లు. ఒకప్పుడు బోఫార్స్ చూసే మేము కింద మీద పడిపోయి తెలుగుదేశం ప్రభుత్వం పోరాడి మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీ
చూసి భయపడుతోంది కాబట్టి టీఆర్ఎస్ అభద్రతా భావంలోకి వెళ్ళింది కాబట్టి మాకు ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే ఏ పార్టీ ప్రతిపక్షంగా గట్టిగా లేదు. ఇక ఉన్న దాంట్లో కొద్దిగా ఎమ్మెల్యేలు కొద్దిగా ఎక్కువ ఉన్నది అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము వారిని అనాల్సి వస్తుందే తప్ప అసలు అనడానికి ప్రతిపక్షాలు కూడా లేవు. మాకు సరి అయిన ధీటైన ఈ రోజు ప్రజలు ఏం భావిస్తున్నారంటే అసలు ఒక ప్రతిపక్షం కూడా సరిగా లేనటువంటి పరిస్థితి. వారు మంచి పనులు చేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు నేను అట్లా కాదు, నేనేమంటున్నా అంటే ఇప్పుడు మిషన్ కాకతీయ ఉంది, మంచి కార్యక్రమం. కందేపే కందే మిల్ల ఇక్కడ పార్టీలు ఎందుకండి? ఈ రోజు మీరు అన్నారు ఇంతకుముందు లీడ్ ఇస్తూనే మీరు ఏమన్నారంటే కోకిల కూసింది అని. నిజంగానే అసెంబ్లీలో ఈ రోజు ముఖ్యమంత్రి గారు కోకిల గానం అయితే వారి ప్రతిపక్ష నాయుడు కాకి గానం అండి. ఈ రోజు అరే మాకు అభివృద్ధి ప్రారంభమయ్యే 2 నిమిషాలు పెద్దగా అవసరం కూడా లేదు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో నిన్న పేపర్లు వచ్చింది, మిషన్ కాకతీయ తవ్విన ఊర్లో మంచినీళ్ళ కొరకు వెతలు అనేది. ఇప్పుడు మన నీటి ఎద్దడి అనేది గ్రామాల్లో ఉంది. ఒకటి వరి గోసతో పాటు మిర్చి రైతులకు సంబంధించింది, ధర్నా చౌక్ సంబంధించి, 3వది ఇరిగేషన్ ప్రాజెక్టుల అక్రమాల గురించి. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా, సీతారాముని బొమ్మ అడగపడుతుంది కాబట్టి గుర్తొచ్చింది నాకు. ఈరోజు మీరు భక్త రామదాస్ కానీ సీతారామ ప్రాజెక్టు కానీ ఇందిరాసాగర్ దుమ్ముసాగర్ అనే ప్రాజెక్టులు మనం పోలవరంకు ముందుగా కట్టుకుంటున్న ప్రాజెక్టులను 3,000 కోట్లతో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈపీసీ టెండర్లు అంటే ఏంటి ఇక అంతతోనే కంప్లీట్ చేయాలి. అది మనకు చేతికి ఇవ్వాలి. 1,500 కోట్ల రూపాయలు ఇస్తే మనకు రాజీవ్ దుమ్ముగూడెం కానీ తర్వాత ఏది ఇందిరాసాగర్ కానీ కంప్లీట్ అయ్యింది. ఈయన ఏం చేసింది, నిన్న నేను దాన్ని వెలికి తీస్తే దాదాపు 8 లక్షల ఎకరాలకు వచ్చే ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసి పూర్తిగా ఇందిరాసాగర్ నెత్తేసి దాని మోటార్లు తీసుకొచ్చి భక్తరామదాస్ పెట్టి 10,000 కోట్ల రూపాయల 2 ప్రాజెక్టులను ఒకదానిగా మార్చి పడేసిన పరిస్థితి. మళ్ళీ ఇదే రాజీవ్ సాగర్ నుంచే మళ్ళీ పెరిగే అవకాశం మీరు 10 కిలోమీటర్లు 5.6 మనం నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి తెచ్చుకున్నాయి. దేనికి? ఫేజ్ 2లో మధిర నుంచి ఇటు న్యూజివీడ్కి పోయి ఆంధ్రాకు కూడా పోయే కనెక్టివిటీ కొరకు ఫేజ్ 2లో ఇచ్చినాం. ఈ నీటిని మీ తుంబల గారి కొరకు ఒక 10 కిలోమీటర్లు వేసి తీసుకుపోయి ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2లో కాలువలో కాదు, మెయిన్ కాంతనపల్లి ఎత్తేసిండ్రు. కాలడ్డం పెడితే వచ్చే కాంతనపల్లి అడ్డం పెట్టి ఆలేరు తుంగతుర్తితో పాటు ఇక్కడికి మనకి ఏడికి హైదరాబాద్ కేసులు పెట్టి కేసులు మేం పెడితే అంత బలహీనంగా ఉందా టీఆర్ఎస్ ప్రభుత్వం? కాంగ్రెస్ కేసులు పెట్టి ఇంత బలమైన నాయకులు దయాకరణ ఒక్కటి మీరు గమనించాలి. నేను చాలా విజ్ఞప్తి చేస్తున్నా, నేను సీరియస్ రిక్వెస్ట్ మీ పార్టీలకి. ఈ రోజు దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఎగువ రాష్ట్రాలైనా పక్క రాష్ట్రమైనా గుట్టు చప్పుడు కాకుండా దొంగతనంగా అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నటువంటి చరిత్ర ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు కూడా చప్పుడు చేయకుండా ఇటువంటి ప్రాజెక్టులు గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి కాలంలో ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు మాత్రం డిపిఆర్లు బయట పెట్టండి, అసెంబ్లీలో స్లైడ్లు వేసి మొత్తం ప్రజానికాన్ని తెలియజేయండి, మనం కట్టే ప్రాజెక్టులన్నీ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు తెలవాలి. సహకారం గురించి అసెంబ్లీలో మేము ప్రొజెక్టర్ పెట్టి చూపించిన తర్వాత మాకు ఇంకా ఏమంటున్నారంటే వారి వ్యవహార శైలి ప్రాజెక్టుల మీద ఈ ప్రాజెక్ట్ మనం పోలవరానికి 2 లక్షల ఎకరాలు ఇచ్చినాం, 7 మండలాలు ఇచ్చినాం. ఇండివిజువల్ ప్రాజెక్ట్ చర్చ పెడదాం. మహారాష్ట్ర నుంచి తెచ్చుకోలేదు. ఇరిగేషన్ మీద బ్యాక్ టు లైవ్ షో. మాధవి గారు, నాకు కీలక భేటీ జరిగింది. మీ పార్టీ ప్రెసిడెంట్ లక్ష్మణ్తో ప్రొఫెసర్ కోదండరాం టీజేసీ చైర్మన్ భేటీ అయ్యారు. అంటే దీన్ని సాధారణ భేటీగా చూడాలా, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక శక్తులన్నీ ఒక తాటి మీదకి వస్తున్నట్టు చూడాలా? కాంగ్రెస్ పక్కన పెట్టి అంటే చిన్న కన్ఫ్యూజన్ ఇక్కడ. కోదండరాం గారు కాంగ్రెస్ పార్టీ ముసుగులో వారు పోరాటాలు చేస్తున్నారని ప్రభుత్వం విమర్శిస్తుంది. ఇవాళ కోదండరాం గారికి బీజేపీ సపోర్ట్ చేస్తామని కొత్త ప్రపోజల్ వచ్చింది. ఈక్వేషన్స్ ఏమైనా మారబోతున్నాయా? ఇప్పుడు కోదండరాం గారు అన్ని పొలిటికల్ పార్టీస్ని కలిసారు. ఇవాళ ఒక బీజేపీనే కలిసారు అనేది కాదు, ఇదివరకు కాంగ్రెస్ని కలిసారు, కమ్యూనిస్టులని కలిసారు, అందరినీ కలిసారు. అదే భాగంగా వచ్చి కలిసారు. ఏదైనా ఉంటే డెఫినెట్గా మేము చెప్తాం ఏదన్నా అని అంటే ఆబ్వియస్లీ వాళ్ళు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఏదైతే జరుగుతున్నాయో అంటే ప్రజలకి వ్యతిరేకంగా అంటే ఏదైతే మనం ధర్నా చౌక్ ఇలాంటి ఏదైతే మనం
అది మన హక్కు. అంటే మన నిరసన, అదే మన నిరసన తెలుపుకోవటానికి, మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అక్కడ ఒక నిరసన తెలుపుకునే ప్లేస్ అది. ఆ ధర్నా చౌక్ లాంటిది కూడా తీసేసి, అంటే మీకు ధర్నా చౌక్ లేకుండా చేస్తాను అని అంటే మనం అనుకుంది ఏంటి అంటే ఎక్కడ సమస్యలు ఉండవు, అదే దాని అవసరం ఉండదు, అంటే ఎక్కడ మనకి ఏ సమస్య ఉండదు, సో దానికి మనం ఏం ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు అనేది ఒక పాజిటివ్ గా మనం తీసుకున్నాం. కాకపోతే ఇక్కడ నియంత్రణతో అసలు ధర్నా చౌక్ లేకుండా చేస్తాను, మీ గొంతు విప్పటానికి లేదు అన్నట్టుగా చేసినప్పుడు రిషి గారు ఇప్పుడు ఏది ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలని, మీరు ఎక్కడో ఊరవతలు పెడతాను లేకపోతే రేపు నా కాన్స్టిట్యున్సీలో పెడతాను ఇంకో చోట పెడతాను అంటే అది సాధ్యం అవుతుందా అండి చెప్పండి? ఏది ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. ఇవాళ మనం తెలంగాణ సాధించుకున్నప్పుడు ఎన్ని ధర్నాలు చేయలేదు, ఎన్ని మిలియన్ మార్చులు ట్యాంక్ బండ్ మీదకి రాలేదు, ఇవన్నీ భాగమే. కాకపోతే ఇవాళ ఏంటి అని అంటే అది పీస్ఫుల్ గా చేసుకునే ప్లేసెస్ అక్కడ ఎవరికి ఇబ్బంది కలిగించేది కాదు. ధర్నా చౌక్స్ పెద్దది చేస్తాను లేకపోతే ఇంకొకటి అని అసలు ముందు అసెంబ్లీలోనే గొంతు విప్పనివ్వట్లేదు, బయట కూడా విప్పనివ్వట్లేదు. సో ఇలాంటి అన్ని చోట్ల నుంచి ఏదైతే వస్తున్నాయో వీటి గురించి చర్చ జరిగి ఉండదు. దైగర్ గారు, కాంగ్రెస్ ప్లస్ కోదండరామ్ గారు ప్లస్ ప్రజా సంఘాల, బీజేపీ ప్లస్ కోదండరామ్ గారు ప్లస్ ప్రజా సంఘాల, అంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేసే అవకాశం నేను అనుకుంటున్నా. జేఏసీ మీద కాంగ్రెస్ ముద్ర వేయడం అనేది ఇబ్బందికరంగా మారింది. తర్వాత దాని ఫిజిల్ అవుట్ వరకు పిట్టల రవీందర్ గారితో పాటు కొంతమందిని బయటికి తీసి కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అందరితో కలిసి ఉండా అనే ఉద్దేశంతో జేఏసీ నాయకుడు బీజేపీని కలిసి ఉంటాడనేది నా యొక్క అభిప్రాయం. రెండవది ఏంటంటే ధర్నా చౌక్కు సంబంధించి మాతో కూడా చర్చించిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే మీరు ఒక్కసారి ఎంత దుర్మార్గమైన చర్య అంటే మీకు గుర్తుండి ఉంటుంది, సెక్రటరియట్కి ఎదురుగానే నిరసనలు చెప్పేటోళ్ళు గతంలో, మీరు 10 సంవత్సరాల క్రితం. తర్వాత జంతర్ మంతర్ కాడ వారు ధర్నా చేస్తా అంటున్నారు కదా, అది కూతవేటు దూరంలోనే దాదాపు కిలోమీటర్ల రూపం ఉంటుంది. అసలు ప్రజాస్వామ్య దేశంలో నిరసనకు పార్లమెంటే వేదిక ఉంటుంది, అంటే పార్లమెంటుకు ఆవడ దూరంలో అంత దూరంలో ఉంటుంది. అంటే మనం వైట్ హౌస్ చూసుకుంటే కిలోమీటర్న్నర ఉంది, మనం బ్రిటన్ రానికి ఇంటి పక్కనే దాదాపు అది కూడా 75 మీటర్ల దూరంలో ఆమె పెట్టుకున్న పరిస్థితి ఉంది. అంటే ప్రజలు నాకు ఏ అంశాల పట్ల వ్యతిరేకత ఉందో నా దృష్టికి తెస్తే నేను ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి, నాగోల్లో నిన్న కత్తి వెంకటస్వామి తీసుకుపోయి దాడి చేసినా కూడా తీసుకుపోయి ఫీర్జాది కూడా పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. అంటే మేము మావోయిస్టులకు సైతం మనం నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో మనం ఇచ్చి పెట్టుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినాం. కానీ ఎందుకు ఈ రోజు ప్రజా సంఘాలకు కానీ పేదోడి గొంతుక ధర్నా చౌక్ అంటే ఇలాంటి అంశాల్లో కోదండరామ్ గారు చాలా సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి ఉన్నది. బీజేపీతో గతంలో సుష్మా స్వరాజ్ గారితో మేము కలిసి చేసిన ప్రయాణం చాలా పెద్దగా ఉంది. జేఏసీ పూర్వ నాయకుడిని కాబట్టి చెప్తున్నా. తెలంగాణ పునర్నిర్మాణంలో జేఏసీ పార్టీలు ఇక్కడ సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మారుతున్న పరిస్థితుల్లో బీజేపీ ప్రత్యామ్నాయం అని చెబుతున్నారు, వచ్చే ఎన్నికల్లో కూడా సొంతంగా పోటీ చేస్తామని కూడా ఇప్పటికీ దాదాపుగా క్లారిటీ ఇస్తూ వాళ్ళకు సూచనలు వస్తున్నాయి అధిష్టానం నుంచి. సో ఈ ఎన్నికలకు వెళ్లే విధానంలో భాగంగా కలిసి వచ్చే ప్రజా సంఘాలను కలుపుకుని బలపడే ఆలోచన బీజేపీ చేస్తున్నారు. నాకున్న సమాచారం మేరకైతే జేఏసీ రాజకీయ పార్టీగా మారదు, రాజకీయాలతో సంబంధం ఉండదు. ప్రజా సమస్యలతో అవసరమైతే ప్రభుత్వం పిలిచినా సరే ప్రభుత్వంతో కలిసి చర్చించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు ఇంతవరకు జేఏసీ ఇన్వైట్ చేయలేదు. వాళ్ళే ఒక జేఏసీ పెట్టుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. కానీ భాజపా కేంద్రంలో ఉంది, ముఖ్యంగా హైకోర్టుకు సంబంధించిన అంశాలతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న దాదాపు 10-13 అంశాలు అట్నే పెండింగ్ లో ఉన్నాయి. ఈ రాజకీయ ప్రయోజనాల కొరకు పార్టీలు పట్టించుకున్నప్పుడు జేఏసీగా తన ముందున్న అంశాలన్నిటి కూడా జాతీయ పార్టీగా బీజేపీతో అటు ప్రతిపక్షంగా కాంగ్రెస్ తో పాటు విపక్షాలను కూడా టీడీపీని కూడా భవిష్యత్తులో కలిసే అవకాశం ఉంటుంది. అయితే నేనేమంటున్నా, ఇది రాజకీయ ప్రయోజనం కొరకని చెప్పే ప్రయత్నం, బట్టగాల్చి మీదేసే ప్రయత్నం మొత్తం కేటీఆర్ తో పాటు వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యమంత్రి ఒక్కడే మాట్లాడలేదు. కాకపోతే డైరెక్షన్స్ లేకుండా ఉండదు కదా. ఇప్పుడు నేనేమంటున్నా, మీరు వాయిస్ వినిపించడం అంతర్లీనంగా మీ రాజకీయ ప్రయోజనం కూడా మొన్నటి దానిక కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ అన్నారు, ఇప్పుడు బీజేపీ ఏజెంట్ అంటారా? చూడాలి మరి, ఇంకా వాయిస్ అయితే రాలేదు. అంటే ఎవరితో కలిస్తే ప్రజలతో కలిస్తే ప్రజలు ఏజెంట్ అనాలి, అది అనరు. కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలి కాబట్టి ఆయన అక్కడ రైతు దీక్ష చేస్తా అంటే అరెస్ట్ చేస్తే మొత్తం చర్చించింది అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ చర్చిస్తే వినకపోతే కాంగ్రెస్ పార్టీ సిఎల్పి మొత్తంగా కూడా కోదండరామ్ ఇంటికి పోతే ఎన్నో కామెంట్లు, అది కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్న ఉద్యమం రైతు దీక్ష అని. రైతుల కొరకు కొట్లాడితే కూడా రాజకీయాలు అంటగట్టే ప్రయత్నం చేస్తే ఏం చేస్తారు ప్రజా సంఘాలు? ఎట్లా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చే అవకాశం, మంత్రుల నియోజకవర్గాలు మంత్రుల ప్లేసుల్లో కూడా పోరాటాలకు సిద్ధం అవుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ కూడా నాకు చెప్పినట్టు గుర్తు, మంత్రుల నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయో లేదో, ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండోది, బీజేపీ ప్లస్ ఇతర ప్రజా సంఘాలు కలిసి పోరాడే అవకాశం మీకు కనిపిస్తుంది?
బీజేపీ అనే కాదు, ఇప్పుడు దయాకర్ గారు చెప్పినట్లు ఎవరైనా సరే ఇప్పుడు జేఏసీ అంటే ఏంది, అన్ని ఇప్పటికి కూడా మల్లన్న సాగర్ లో జరుగుతున్నటువంటి దాని మీద కోదండరామ్ గారు అన్ని పార్టీలు ఇంకా ఉద్యమాలు జరుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా. అంటే ఎక్కడ సమస్య ఉంటే ఇప్పుడు నిన్న మిర్చి దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఏ పార్టీకి ఆ పార్టీ ప్రజలకు మద్దతుగా వెళ్తున్నారు, దాని మీద ఉద్యమాలు చేస్తున్నారు, అన్ని రకాలుగా ముందుకు పోతున్నారు. అదే మాదిరిగా ఈ రోజు అంటే పేపర్లో వచ్చిందనే కాదు, గ్రామాలలో తాగునీటి ఎదుటైతే తీవ్రంగా ఉన్నది, దాని మీద కూడా మేము పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాం పోతున్నాం. బీజేపీ స్టాండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో వాళ్ళ ఇండివిజువల్ గా వాళ్ళ పార్టీ ఇంట్రెస్ట్. ఇప్పుడు కొన్ని సందర్భాలలో తెలుగుదేశంతో కలిసింది గతంలో, తర్వాత వాళ్ళే చెప్పారు మేము తెలుగుదేశంతో నడవము, మేము ఇండివిజువల్ గా పోతాము. అఫీషియల్ గా ఈ స్టేట్ వరకు ఒక్కొక్కరు ఒక్కో రకమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు. లక్ష్మణ్ గారు ఒక రకంగా ఇస్తే, కిషన్ రెడ్డి గారు ఒక రకంగా ఇస్తే, అమిత్ షా గారు ఒక రకంగా ఇస్తే, అంటే అల్టిమేట్ గా అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారు ఏది డిసైడ్ చేస్తే తెలుగుదేశం బీజేపీ ఆ రకంగా ఉంటాయి. మేమైతే అక్కడ సెంట్రల్ లో కలిసి ఉన్నాము, అదే మాదిరిగా ఆంధ్రలో కూడా కలిసి ఉన్నాం. కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఉన్నాయంటే మేమైతే దానికి ఏమి వ్యతిరేకంగా లేము, వాళ్ళతో కలవకూడదనే నిర్ణయం ఇప్పటివరకు మేము ఎక్కడ తీసుకోలేదు, ఆ రకంగా స్టేట్మెంట్లు కూడా లేవు. కాబట్టి బీజేపీ ఇండివిజువల్ గా వాళ్ళు ఎదగాలనుకొని ఇప్పుడు మణిపూర్ లాంటి చిన్న చిన్న స్టేట్ లో కూడా వాళ్ళు రావాలనుకుని కొంత తాపత్రయంతో వెళ్తున్నారు. ఆ రకంగా తెలంగాణలో కూడా వాళ్ళు ఇండివిజువల్ గా వెళ్ళాలనుకుంటున్నారు. అది మనకు అనవసరం, మా పార్టీగా మాకు అనవసరం. మేము ఎంతసేపటికి మా ప్రజాక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ, గతంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పెద్ద ఎత్తున అంటే ఎటువంటి సంస్కరణలు తీసుకొచ్చిందో అందరికీ తెలుసు. ప్రజల కోసం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఇప్పటికీ కూడా ఇప్పుడు మేమేదో జాతీయ పార్టీ అయింది లేకపోతే మాకు ఇది లేదు, అసలు మా పార్టీనే ఉనికి లేదు అనే రకంగా మాట్లాడుతున్న సందర్భంలో కూడా మేము ప్రజాక్షేత్రంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. మీరు అన్నట్లు మంత్రుల స్థానాలలో వెళ్ళి పోరాటాలు చేయాలని చెప్పేసి ఒకటి చేసాము. మరి దాదాపు మేము చాలా పెద్ద ఎత్తున చేసాము. అయితే మీ దాకా రాలేదు, ఎన్టీవీ దాకా అలా అని కాదు, ఎన్టీవీ దాకా అంటే చాలా వరకు ఇప్పుడు మేము చేసిన పోరాటాలన్నీ కూడా మీడియా ఎక్స్పోజ్ చేస్తుందా, మేమనే కాదు చాలా చేస్తున్నాయి కూడా రావట్లేవు. అంటే నాకు ఇక్కడ పాయింట్ ఏంటంటే రాజకీయంగా బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలనే ఆలోచన ప్లస్ కలిసి వచ్చిన ప్రజా సంఘాలు ఇప్పుడు కోదండరామ్ గారి గురించి మనం గతంలో ఇప్పుడు దాదాపు 15-17 సంవత్సరాలు చూస్తుంటే ఆయనైతే ఇండివిజువల్ గా ఏదో పార్టీ పెట్టాలి, నేను ఒక ముఖ్యమంత్రిని కావాలో లేకపోతే ప్రజాక్షేత్రంలో పోటీ చేయాలనే ఆలోచన ఉన్నట్లుగా అయితే ఇప్పటి వరకు కనిపించలేదు. ఒంటరి అవుతుంది తెలంగాణలో. ఒంటరి ఎందుకు అవుతుందండి? రేపు మేము బలంగా, ఇప్పుడు ఎవరు ఒంటరి కాదు, ఇప్పుడు కాంగ్రెస్ ఒంటరి కదా, బీజేపీ ఒంటరి కదా. ఎవరు బలంగా ఉంటే ప్రజాక్షేత్రంలో ఎవరు బలంగా ఉంటే వాళ్ళకే ప్రజలు మద్దతు ఇస్తారు. మేము బలంగా ఎదగడానికి మాధవ్ గారు కూడా చెప్పే పరిస్థితి లేదు, రజనీ గారు చెప్పే పరిస్థితి లేదు. ఇక్కడ రెండు ప్రభుత్వాలు యాక్చువల్ గా ఎక్కడికక్కడ ఏ పార్టీ అది నేను తర్వాత చెప్తాను. ఇవాళ మాకు ఏంటి అని అంటే మేము మా పార్టీని ప్రజలకి దగ్గరలోకి వెళ్ళాలి, ప్రజా సమస్యల మీద మేము వాళ్ళతో పాటు కలిసి పోరాడతాం, మేము ఎక్కడికక్కడ స్ట్రెంగ్తన్ చేసుకోవాలనేది మా ఉద్దేశం. అధికారానికి దగ్గరగా వెళ్ళాలి. అధికారానికి ఎప్పుడైనా ప్రజలు అధికారం ఇస్తారండి, ఎప్పుడైతే మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఇప్పుడు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఎక్కడైతే మనం అందరికీ డెవలప్మెంట్ అనేది అవసరం, ఏ రాష్ట్రం అయినా సరే, అది అక్కడ ఎవరు పాలించినా సరే, అంటే ఏ పార్టీ రాష్ట్ర గవర్నమెంట్ అయినా సరే, అక్కడ సంక్షేమం అనేది చిట్ట చివరి వ్యక్తి దాకా వెళ్ళాలి అనేది మా ఇది. సో ఆ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అందరికీ వెళ్ళాలి అనే భాగంగానే ఇవాళ ఇక్కడ తెలంగాణలో కూడా మేము అనేది ఏంటి అంటే డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి చేరాలి అని అంటే ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది జరగట్లేదు ఇప్పుడు దాకా. వాళ్ళు అన్ని అక్కడ పేపర్ల మీద చూపిస్తున్నారు కానీ అక్కడికి ఆచరణలోకి వచ్చేపాటికి అది గ్రౌండ్ లెవెల్ దాకా ఏది జారట్లేదు. ఇవాళ మనం మిషన్ కాకతీయ గురించి మాట్లాడుతున్నాం. మిషన్ కాకతీయలో చెరువులన్నీ కళకళలాడుతున్నాయి అని అన్నారు. ఇవాళ అక్కడ పూడికలు సరిగ్గా తీయనప్పుడు ఏమైందంటే జస్ట్ పైన నీళ్లు కనపడి ఇవాళ పొలాలు ఎన్ని ఎండిపోతున్నాయి, ఎన్ని లక్షల ఎకరాలు ఎండిపోతున్నాయి అంటే అవన్నీ డెఫినెట్ గా ప్రజలు చూస్తున్నారు. ఇన్ని వేల కోట్లు, నేను అక్కడికే వస్తున్నాను శ్రీనివాస్ గారు, ఇవాళ ఇన్ని వేల కోట్లు పెట్టి ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రజల నుంచి డెఫినెట్ గా వ్యతిరేకత వస్తుంది. కాకపోతే అక్కడ బీజేపీ ఏదైతే సెంటర్ లో చెప్పిందో చేసి చూపిస్తుంది అనే ఒక నమ్మకం డెఫినెట్ గా అది రానున్న రోజుల్లో ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీ వైపు అందరూ చూస్తారు. సో
డెఫినెట్ గా మేము కూడా బలపడతాం దీంట్లో, నో డౌట్ అబౌట్. సో బీజేపీ ఒంటరిగా 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. మేము సిద్ధంగా ఉన్నామండి, కానీ డిపెండ్స్ రేపు రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయని చూద్దాం. రైట్. శ్రీనివాస్ గారు, ఇందాక నేను అడిగినట్టు కాంగ్రెస్ పార్టీ ప్లస్ కోదండరామ్ గారు ప్లస్ ప్రజా సంఘాలు కలిసి వచ్చే ప్రజా సంఘాలు, లేకపోతే బీజేపీతో ఏ కూటమిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు, లేకపోతే దయాకర్ గారు అన్నట్టుగా బీజేపీ టీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది? ఎస్, 3 పార్టీల ప్రశ్నలు, మీది 4 ప్రశ్నలకు సమాధానం. ఒక లైన్ ఎక్కువ చెప్తాను నేను, కొద్దిగా టైం ఇవ్వండి. ఇప్పుడు మీరు ఫస్ట్ గోదావరి నదిలో కొట్టుకుపోయేటటువంటి ప్రాణికి ఒక గడ్డిపోచ కూడా ఆధారంగా కనిపిస్తుంది. ఓకే, ఈ రోజు పరిస్థితులు ఆ ప్రకారం ఉన్నప్పుడు చిన్న పార్టీలు కూడా కలిసి ప్రయత్నం చేస్తే ప్రజా సంఘాలను ప్రయత్నం చేస్తుంది. చిన్న పార్టీలు అంటే నేను చిన్న సంఘం, ఒక పార్టీగా లేనటువంటి కోదండరామ్ గారి అవసరం వారికి ఉంది. అంటే బీజేపీ పార్టీ మీరు చూసినట్టు అయితే ఢిల్లీలో అంటే మునిగిపోయేటటువంటి వారికి గడ్డిపోచ కూడా ఇదే రకంగా కోదండరామ్ గారి దగ్గరికి బీజేపీ అన్ని పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ఏ రకంగా ఉన్నాయంటే ఖమ్మం ఎన్నిక చూసినట్టు అయితే సిద్ధాంతాలను పక్కకు పెట్టి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ఏ సిద్ధాంతంతో తీసుకొచ్చారో దాని వ్యతిరేక పార్టీ కాంగ్రెస్. ఆ రోజు ఖమ్మం ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, ప్రజా సంఘాలు అందరూ కలిపి ఉప ఎన్నికలో నిలబడితే చచ్చిపోయిన దగ్గర సెంటిమెంట్ తో గెలవలేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఖమ్మంలో మనం చూసాం ఎన్నిక. అదే రకంగా నేను అదే తీస్తున్నా. ఇప్పుడు అక్కడ కలయిక చూడండి మీరు, ఆ పార్టీల యొక్క కలయిక సిద్ధాంతాలు రాధాలను పక్కకు పెట్టి టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసినాం. ప్రీ ఎలక్షన్స్ అలయన్సెస్ లేవు, పోస్ట్ ఎలక్షన్ అలయన్సెస్ లేవు, మాకు ఇక్కడ అలాంటి ఇబ్బంది లేదు. కానీ ఈ ఒక్క ప్రాంతీయ పార్టీని ఢీకొనడానికి జాతీయ పార్టీలన్నీ ఏకమైతే తప్ప సాధ్యం కాదని జట్టుగట్టినా డిపాజిట్లు రాలేదు. ఒక విషయం. ఇక రెండో విషయం మీరు చూసినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కోదండరామ్ గారి దగ్గరికి బీజేపీ నాయకులు వెళ్ళారు, నాకు తెలిసి కోదండరామ్ వారి దగ్గరికి వెళ్ళలేదు, లక్ష్మణ్ గారిని కలిసిన లక్ష్మణ్ గారు కలిసిన కోదండరామ్. ఈ రోజు వారికి గుర్తు రావట్లేదా కోదండరామ్ గారికి? ఆనాటి ముల్లా ఈనాటి అల్లా ఎట్లయితాడు చెప్పండి వారికి? ఉద్యమ కాలంలో రాజీనామాలు చేయమంటే తెలంగాణ వస్తుందంటే కిషన్ రెడ్డి గారు పారిపోయారు. మాకేమన్నా ముల్లా ఇప్పుడు దేవుళ్ళగా ఎట్లా కనిపిస్తుంది? ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికే పనికిరానటువంటి ఆయన ఆదేశాలు ఈ రోజు ఒక్కటన్నా నాకు చెప్పనియండి. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడే తెలుస్తుంది ఒక్క టిఆర్ఎస్ ఇష్యూని మీద ఏ రకంగా పార్టీలు ఒక్కటే మూకుమ్మడిగా. రెండోది ఏంటంటే లెట్ మీ కన్ఫ్యూజ్ అవుతున్నావు, పదవి వచ్చినాక కంప్లీట్ ఎట్లా ఖచ్చితంగా చెప్తున్నా. ఆ రోజు ముల్లా అనలేదన్న మన ఉద్యమ నాయకులు, మన కోదండరామ్ ని తిట్టలేదా? కిషన్ రెడ్డి గారు అనలేదా? మీరేమన్నా ముల్లానా? మీ ఆదేశం పాటించాలని నేను ఒకటి తీర్పు కదా, ప్రజలిచ్చిన తీర్పు తెలంగాణ తెచ్చిన పాటని తెలంగాణకు పట్టం కట్టారు. మనకు శ్రీరామ్ నవమి జరుపుకుంటున్నాం అండి. ఈ శ్రీరామి నవమికి సందర్భంగా అందరికి విషెస్ తెలియజేసుకుంటూ రానున్న రోజులు ఇక్కడ రామరాజ్యం డెఫినెట్ గా బీజేపీ ఇప్పటికే మీ మీద విమర్శలు, గెలవాలంటే మతాన్ని వాడుకుంది ఎవరండి? వాళ్ళు వాడుకున్నారు. మతాన్ని వాడుకుంది ఎవరు? ఇక్కడ టీఆర్ఎస్ వాడుకుంది మతాన్ని, లేదా ఇక్కడ కాంగ్రెస్ యూపీలో వాడుకుంది, కానీ ఎక్కడ బీజేపీ వాడుకోలేదండి మతాన్ని. ఇక్కడ బీజేపీ వాడుకుందల్లా మేము వాడుకుంది డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ చూసే దేశవ్యాప్తంగా అందరూ బీజేపీ వైపు వస్తున్నారు. రేపు రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో అందరూ బీజేపీకే మీరు హైకోర్టు విషయంలో కలిసి రాలేదు, కమల్నాథన్ కమిటీ విభజన చేయరు. మీరు అన్నారు దయాకర్ గారు ఇంతకుముందు అన్నట్టు ఎన్నో సంస్థల్ని విభజన చేయరు. శీలాపీఠ కమిటీ ఉందా లేదా మనకు తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ ముక్త భారత్ వీళ్ళ ఎజెండా. కాంగ్రెస్ ముక్త భారత్ లో బీజేపీ టిఆర్ఎస్ తో కలిసి నన్ను కొట్టాలన్నా, బీజేపీ ఇండివిజువల్ కొట్టాలన్నా అనే మీమాంసలో ఉంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు బీజేపీ ఏంది హైదరాబాద్ లో దిగుతుంది, హైదరాబాద్ పార్లమెంట్ దగ్గర దిగుతుంది, నిజామాబాద్ దిగుతుంది. వాళ్ళు మతం మీద ఉత్తరప్రదేశ్ మోడల్ తో వస్తున్నారు. వీరు చిన్న యోగి, ఎవరు వీరు యాగం చేసి పెద్ద అసలు హిందుత్వానికి ప్రతీకనే కేసీఆర్ అయిన పరిస్థితుల్లో ఇప్పుడు వస్తున్న సమస్యల్లో ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు కలిసి మా మీద యుద్ధానికి వస్తున్నట్టుగానే మేము భావిస్తున్నాం. అది కాదు అని అంటే భవిష్యత్తులో మనం ఇలా కలయిక తర్వాత మాట్లాడుకుందాం. అక్కడ బాబు
బీజేపీ. బాహుబలి ఎప్పుడు వస్తున్నాడు? బాహుబలి ఎక్కడ మిమ్మల్ని ఈగతో కొట్టేయచ్చు మీరు చేసే పనులతో. బాహుబలి లాంటి పెద్ద పెద్ద కాంగ్రెస్ లో బాహుబలి ఎవరో తేలింది. నేను చెప్తున్న చివరిగా ప్రజలు మీ వ్యతిరేకత ఉన్నారు, మేము వాళ్లకు దగ్గర కావాల్సిన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అదే కార్యక్షేత్రంలోకి పోయే చిన్న డౌట్ ఏంటంటే ఆ వ్యతిరేకత ఉండి ఉంటే కనుక అది ఎవరి వైపు అనే కన్ఫ్యూజన్ లో కూడా మీరు కాంగ్రెస్ నమ్మే పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు లేరు. ఏం ప్రామిస్ చేస్తుంది అది ఎక్కడ చేయట్లేదు కాబట్టి ఇక్కడ ప్రజలు మనం చూడాల్సింది ఏంటి, అక్కడ దేశంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం మోడీని చూస్తా, నిజాంగా కేసీఆర్ ని చూసే అవకాశం. ప్రాబ్లం ఏంటంటే ఒకటేనండి, రాహుల్ గాంధీ 45 రోజులు పరిస్థితి ఎట్లా కొట్టిందో అట్లా కొట్టేటప్పుడు అదే చెప్తున్నాను అన్న. మీరు అంత ఫికర్ చేయండి కండి. మీ పార్టీకి రాహుకేతు దోషం ఉంది. రాహు రూపంలో రాహుల్ గాంధీ కాదు 55 సంవత్సరాలు 3 సంవత్సరాలకి మేము బాధపడతలే. బీజేపీ రావాలంటే ఒకటే ఇప్పుడు కరెంట్ తెలంగాణకు 3 ఏళ్ల కాలంలో తెలంగాణ గతంలో ఒక్క ఓటు అని 2 రాష్ట్రాలని అబద్ధం చెప్పినా అది వదిలేయండి. కానీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మేము ఇది చేశాము, యోగి హైకోర్టు విభజన చేసినాం, ఈ ప్రాజెక్టు 1000 కోట్ల రూపాయలు ఇచ్చినాం, జాతీయ ప్రాజెక్టు తెలంగాణ గడప దొక్కుతారా ఫస్ట్ అమిత్ షా గారు చెప్పి తెలంగాణ అంతే కదా. ప్రజలకు మేము ఏం చేసామో చెప్పుకొని రావాలి కదా. చెప్పండి తెలంగాణ ఒక్కటి చెప్పండి. అబద్ధాలు చెప్పి ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.